మనది ధర్మం ఏదైతే ఉందో అది పీజీ లెవెల్, అంటే నేను అలా కంపేర్ చేస్తాను. మిగతా మతాల్ని ఎల్కేజీలో పెడతాను. ఎల్కేజీలో కూడా ఉండవేమో అవి, అంటే పెడదాము, పెట్టుకుంటే బాధపడతారేమో, ఏదో ఒక లెవెల్లో పెట్టాలి కాబట్టి అక్కడ పెడదాం. సో మీరు అడగొచ్చు, లేకుంటే ప్రేక్షకులు అడగొచ్చు, అదేంటండి సనాతన ధర్మాన్ని పీజీ లెవెల్లో అన్నారు, ఒక ఆయనేమో విష్ణువుని పూజిస్తారు, విష్ణు గొప్ప అంటాడు, ఇంకో ఆయనేమో శివుణ్ణి పూజిస్తాడు, ఆయన గొప్ప అంటాడు, శాక్తేయులు వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారే గొప్ప అంటారు, ఇంకో ఆయన ఇస్కాన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు కృష్ణుడిని పూజిస్తున్నారు, ఆయనే సుప్రీం అంటారు, మరో పక్క ఆర్య సమాజికులు ఉన్నారు, వేదాలని నమ్మాలి పురాణాలన్నీ వేస్ట్ అంటారు. మరి ఇవన్నీ ఎట్లా ఫిట్ చేస్తారు మీరు? ఇంత కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ ఉన్నాయి కదా. అంటే నాకు చాలా రోజుల క్రితం షణ్ముగ శర్మ గారిని ఒక ప్రవచనం విన్నాను. అంటే అది నా స్టార్టింగ్ జర్నీ. విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు తర్వాత కాలంలో అర్థమైంది. బహుశా ఆయనకు అర్థమైతేనే చెప్తారు కదా. ఆయన ఏమన్నారంటే, మీరు వేదాలని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పురాణాలని చదవమన్నారు. ఇదేంటి ఆయన ఇలా చెప్పాడు, వేదాలని అర్థం చేసుకోవడానికి పురాణాలను ఎందుకు చదవాలి అని నేను టోటల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను. అయితే లక్కీగా నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి ముఖ్యంగా నేను ఫస్ట్ చదివిన గ్రంథాలు భగవద్గీత, నెక్స్ట్ భాగవతం చదివాను. ఇది చదివిన తర్వాత ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది, అరే కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, ఈయన సుప్రీం బీయింగ్ అని చెప్పుకున్నాడు భగవద్గీతలో. తర్వాత నేను రామాయణము వేరే పురాణాలని చదువుతూ ఉంటే, శివుడి గురించి శివపురాణము ఇలాంటివి చదువుతూ ఉంటే ఒక్కొక్క పొర ఓపెన్ అవుతూ ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. అది వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో నాకు అసలు ఎలా సాధ్యం ఇది, ఇంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో సనాతన ధర్మాన్ని ఎలా చెప్పగలిగారు వీళ్ళు, ఋషులు నిజంగా చెప్పగలిగారా? ఇలా చెప్పగలిగిందంటే డెఫినెట్లీ వాళ్ళు మనుషులు అయితే కాదు, ఐదరు బ్రహ్మజ్ఞానం కలిగిన ఋషులన్నా అయి ఉండాలి, లేకుంటే టోటల్ సైన్స్ కాన్సెప్ట్ తెలిసిన సైంటిస్టులు అయినా అయి ఉండాలి అని నాకు అనిపించింది. అది అర్థమైన తర్వాత అప్పుడు నాకు ఎంత హార్డ్ అండ్ కోర్ సనాతన ధర్మాన్ని ఫాలో చేసేవాడిని అయ్యానంటే ఇక ఇంతకు మించింది ఎక్కడ దొరకదు సార్ మనకు. లేదు సార్, ఫిలాసఫీ, ఎస్ యు ఆర్ రైట్, 100% రైట్ సార్. ఇప్పుడు ఫిలాసాఫికల్గా చూస్తే ద డెప్త్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ అంటే నేను ఈ విషయంలో మీరు నన్ను కాంట్రడిక్ట్ చేయొచ్చు, నేను అసలు వేదాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్, నాట్ ఫర్ పర్టికులర్ రిలీజియన్ ఆర్ నాట్ ఫర్ పర్టికులర్లీ దిస్ కంట్రీ. దిస్ ఈజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ యొక్క ఈ ఆధ్యాత్మిక తపన, నేను దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు, తపన మంచి వర్డ్. ఈ ఆధ్యాత్మిక తపనని వాళ్ళు గ్రహించి దానికి సొల్యూషన్స్ని ఎతికారు సార్, ద రియల్ సొల్యూషన్స్. ఇది ఒక హిందువులకే లేదా ఒక భారతదేశం వాళ్ళకే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో నాకు తెలియదు. అలాని మన గ్రంథాలలో కూడా ఎక్కడ లేదండి, కేవలం భారతీయులకు మాత్రమే ఇది అని లేదు. యాక్చువల్గా కాంట్రాస్టింగ్ అక్కడే ఉంది. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని లేకుంటే జుడాయిజంని తీసుకున్నారనుకోండి, జుడాయిజం కేవలం యూదులకే, ఆ 12 తెగలకు మాత్రమే. ఈవెన్ మీరు ఖురాన్ చూడండి, అనేక ఆయతులలో ఇది అరబ్బుల కోసం చెప్తారు, అరబ్బీ భాషలో వచ్చింది కాబట్టి అరబ్బులకు వచ్చింది. సో ఈ రోజున్న మ్లేచ్ఛ మతాలన్నీ ఒక పర్టికులర్ జాతికి సంబంధించినవి. సనాతన ధర్మం ఒకటే, సకల మానవాళికి కాదు, దేవతలకి రాక్షసులకి అందరికీ సంబంధించింది ఇది. నిజం. ఇప్పుడు అంత అసలు మీరు ఇది ఆలోచిస్తే ఇంకా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది డాక్టర్ గారు. ఇంత విశాలమైనటువంటి దృక్పథం, ఇప్పుడు అసలు ఒక విశ్వమానవుణ్ణి మీరు దర్శించడమే కదా ఇది.
ఇంత గొప్ప దృక్పథాన్ని ఇచ్చినటువంటి ఈ ధర్మాన్ని చంపాలనుకునేటటువంటి, అంటే మీరు నాశనం చేయాలనుకునే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అసలు. కలిపురుషుడు ప్రేరేపించిన వాళ్ళు అని చెప్పాలి. వాళ్ళ చేత అంటే కలి ద్వారా ప్రేరేపించబడుతున్న వాళ్ళు, కలియుగం ఎఫెక్ట్ అది. సో ఇక స్ట్రక్చర్ ఎట్లుంటుందో చెప్తాను సార్. సామవేద శర్మ గారు చెప్పింది ఏంటంటే పురాణం చదివితే మీకు వేదం అర్థమవుతుంది అని. సో పురాణం నేను ఆల్రెడీ ఒక టచ్ ఉంది కాబట్టి అది చదివిన తర్వాత దెన్ నేను ఋగ్వేదము ఇదని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అసలు స్ట్రక్చర్ ఎట్లా ఉంది. ఈరోజు సైన్స్లో ఎలాగైతే సృష్టి ఉందని చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మంలో సేమ్ టు సేమ్, ఒక ఇంచ్ అటు ఇటు కాదు, అలాగే ఉంది, సేమ్ ఉంది. కొంచెం వివరించగలరా ఇంకాస్త దీన్ని? ఖచ్చితంగా, ఐ విల్ బీ హ్యాపీ టు డూ ఇట్. ప్లీజ్. సో ఇప్పుడు సైంటిస్టులు ముందు ఏమన్నారో మనం చెప్దాం. మన ఈ హబుల్ టెలిస్కోప్ ఇదన్నీ వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు అంటే యూనివర్స్ ఎంత పెద్దది, ఒకప్పుడు స్టాటిక్ అనుకున్నారు, అంటే కదలట్లేదు, ఏది కదలదు, స్టాటిక్ యూనివర్స్ అనుకున్నారు. తర్వాత గమనించేందంటే హబుల్ టెలిస్కోప్ దీనివల్ల గ్యాలక్సీస్ కానీ స్టార్స్ కానీ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే దాని అర్థం ఏంది, ఒక పాయింట్లో ఇవన్నీ ఒక చోటు ఉన్నాయి, తర్వాత దూరం జరుగుతున్నాయి. ఇది అడిగారు, ఇది సైంటిస్టులు చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారంటే క్యాల్కులేషన్ చేశారు. అంటే కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దీంతో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతుంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ ఒక పాయింట్ దాకా ఉంది, అక్కడి నుంచి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. సో 1380 కోట్ల సంవత్సరాల క్రితం యూనివర్స్ వాజ్ వెరీ మైన్యూట్, అప్పుడు స్టార్ట్ అయింది, ఎక్స్పాండ్ అవుతుంది అని హబుల్ టెలిస్కోప్ మనకు చెప్పింది. మన సనాతన ధర్మంలో ఈ యూనివర్స్కి ఒక బ్రహ్మాండమైన పదం ఉంది, బ్రహ్మాండం. బ్రహ్మ అండం. అండం 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 అంటే ఏంది, గుండ్రంగా కోడిగుడ్లాగా గుడ్డు. బ్రహ అంటే ఎక్స్పాండ్ అయ్యేది, అనంతమైనది. బిగ్ బ్యాంగ్ ని ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేస్తుంది సార్ మన ధర్మము. బ్రహ్మాండం అంటుంది విశ్వాన్ని. సో ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అండము వాళ్ళు చెప్పినటువంటి ఆ మైన్యూట్ పార్టికల్ ఎగ్జాక్ట్లీ. సో ఒక్క వర్డ్లో బ్రహ్మాండం అనే ఒక్క వర్డ్లో బిగ్ బ్యాంగ్ అని చెప్పేస్తుంది మన ధర్మం. గ్రేటా కాదా? గ్రేట్ సార్. ఎలా తెలిసింది వాళ్ళకి, ఋషులకి? సరే, ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుంది, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని కొత్తది, అంటే ఒక 10 ఏళ్ళు అయింది దాన్ని. అది మన అర్త్ చుట్టూ తిరగదు, అర్త్కి దూరంగా ఉండి యూనివర్స్ ఫోటోలు తీస్తుంది. సో రీసెంట్గా సైంటిస్టులు డిస్కవర్ చేసింది ఏంటంటే మన యూనివర్స్ 1380 కోట్ల సంవత్సరాలు కాదు, అంతకంటే ముందు కూడా ఉంది అని చెప్తుంది. ఇది జేమ్స్ వెబ్. ఓకే. ఎందుకంటే జేమ్స్ వెబ్ కొన్ని గ్యాలక్సీల ఫోటోలు తీసింది, గ్యాలక్సీలు ఉన్నాయి అక్కడ. అవి ఎంత పాతవి, 1380 కోట్ల కంటే పాతవి. మరి యాక్చువల్గా ఇప్పుడు బిగ్ బ్యాంగే జరిగి ఉంటే ఈ గ్యాలక్సీలు కనపడొద్దుగా. అవును, ఎందుకంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం అసలు ఏం లేవు, యూనివర్స్ ఒక పాయింట్. కానీ గ్యాలక్సీలు ఉన్నాయంటే దాని అర్థం ఏంది, అప్పుడు సృష్టి ఉంది అని, అంతకు ముందు కూడా సృష్టి ఉంది అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సనాతన ధర్మానికి వద్దాం. బ్రహ్మగారి వయసు ఎంత మన ధర్మం ప్రకారం? మనం సంకల్ప మంత్రానికి వెళ్ళి క్యాల్కులేట్ చేసుకుంటే ద్వితీయ పరార్థం అంటే 50. సో బ్రహ్మగారి వయసు 100 సంవత్సరాలు, ఆయన సెకండ్ 50లో వెళ్ళారు. మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే 155 కోట్ల సంవత్సరాలు ఎంత, ఇది బ్రహ్మగారి 50 ఇయర్స్ అవుతుంది. ఈ శ్వేతవరాకల్పాన్ని ఇవన్నీ యాడ్ చేసుకుంటే 197 crores అవుతుంది. అంటే మన ప్రకారం 155 లక్షల కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి ఉంది. అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏం చెప్తుంది అని అంటే మనదే క్లారిఫై చేస్తుంది, కరెక్ట్ అంటుంది. మరోపక్క మ్లేచ్ఛమతాలు 6000కి ఫిక్స్ అయిపోయాయి. సో మన యూనివర్స్ మాత్రమే ఉంది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్పట్ల.
మనలాంటి యూనివర్సులు కోట్లు కోట్లు ఉన్నాయని చెప్తుంది. అవును అవును అంటే దాన్ని మల్టీవర్స్ అంటారు. మల్టీవర్స్. మీకు కూడా ఐడియా ఉంది. ఇప్పుడు మల్టీవర్స్ గురించి మరి సనాతన ధర్మం చెప్పిందా అంటే మీరు బిలీవ్ చేయరు. ఉపనిషత్తులలో ఉంది, పురాణాలలో ఉంది. మహోపనిషద్ అని ఒకటి ఉంది, మహా ఉపనిషద్. దీంట్లో శ్రీ మహావిష్ణు క్యాజువల్ ఓషన్ అంటారు, అంటే పాల సముద్రంలో పడుకున్నారు. ఆయన చర్మపు పొరల నుంచి విశ్వాలు పుట్టుకొస్తున్నాయి అని చెప్తారు. అవునండి. ఇదే మనకు శివపురాణంలో కనిపిస్తుంది, విష్ణు పురాణంలో కనిపిస్తుంది, దేవి భాగవతంలో కనిపిస్తుంది. మన భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో ఆయన చెప్తాడు కదా, ఇప్పుడు ఇవన్నీ నాశనం అయిపోయాయి కనిపిస్తుంటాయి, పుడుతున్నాయి, నాశనం అయిపోతున్నది. ఆ విశ్వ రూపాన్ని అంటే ఈ మన వాళ్ళు ఏదో ఒక 100 తలకాయలు 10 తలకాయలు వేసి చూపిస్తారు కానీ అంటే అఫ్కోర్స్ అది రిప్లికా. అసలు నిజమైనటువంటి విశ్వరూపాన్ని ఆయనకు చూపించాడు. ఎవడైనా అసలు ఈ నిజమైన విశ్వాన్ని కానీ ఒకసారి కళ్ళు మూసుకొని ఊహిస్తే, ఆయన చెప్తే విన్నాడు, మనం ఊహిస్తే చాలు ఒళ్ళు ఇంకా భయపడిపోతుంది. అవును. సో కృష్ణుడు, మీరు భగవద్గీత చెప్పారు కాబట్టి కృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు, ఇంత అనంతమైన జ్ఞానం ఎందుకు అర్జున, నాలోంచి ఒక చిన్న భాగంతో నేను ఎన్నో విషయాల్ని సృష్టించగలను. అదే ఇక్కడ ఉందన్నమాట. ఈ మహావిష్ణు అంశ ఏదైతే ఉందో అదంతా కృష్ణుడి నుంచి అమ్మవారి నుంచి వచ్చింది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు దేవి భాగవతంలో ఉంటుంది. సో కృష్ణుడు ముందుంటాడు, తర్వాత మూల ప్రకృతి ఆయన నుంచి వస్తుంది. ఈ ఇద్దరు నుంచి వచ్చిన అండం నుంచి ఈ శ్రీ మహావిష్ణు పుడతాడు. ఈ శ్రీ మహావిష్ణువు నుంచి కోట్ల సృష్టిలు పుట్టాయి. ఇది దేవి భాగవతం చెప్తుంది. ఇవన్నీ కూడా ఫినామినాస్ని చెప్పడం సార్. అక్కడ వ్యక్తులు కాదు, అక్కడ కృష్ణుడు అనేది ఒక వ్యక్తి అండ్ అమ్మవారు అనేది ఒక పర్సను, ఏదో శివుడు అనేది ఇంకో పర్సను, వాడు వీళ్ళకి పుట్టింది ఇంకొక పర్సన్ కాదు అక్కడ. ఇట్స్ ఏ ఫినామినల్ ఎక్స్ప్లెనేషన్.